చంద్రబాబు నాయుడు గారి యొక్క భాషకు ఆంతర్యం ఏంటంటే, నిన్నటి దినము తల్లికి వందనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఇచ్చినది ఎంత అంటే 54 లక్షల మందికి. అర్థమైంది కదా ప్రజలారా? ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడే 2023లో మాట్లాడినాడు. 2023లో ఏమని మాట్లాడినాడు అంటే, అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే జగన్ రెడ్డి. రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల యొక్క సంఖ్య 83 లక్షల మంది. ఇది చంద్రబాబు నాయుడు 23లో మాట్లాడిన మాట. రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు 83 లక్షల మందికి పైన ఉంటే మీరు ఇచ్చేది ఎంతమందికి? ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందే చెప్పింది వాస్తవం కాదా? 2 బిడ్డలుంటే ఒకరికి పథకం ఇవ్వడం వివక్ష కాదా? ఇప్పుడు ఇస్తున్నది ఎంత? దాంట్లో కోస్తున్నది ఎంత? 300 యూనిట్లు కరెంటు వాడారని 75% హాజరు కాలేదని, ఇంట్లో వారికి కారు ఇతర ట్యాక్సీ ఉందని, ఇలా 1.25 లక్ష కోటీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా కోతల రాయుడు? పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత నీకే దక్కుతుంది. విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు. అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసిన దోపిడీకి సమాధానం చెప్పగలరా? ఇది చంద్రబాబు నాయుడు 23లో మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 83 లక్షల మంది ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థులు తల్లికి వందనానికి అర్హులని చెప్పి మీరు భావించినప్పుడు మీరు 54 లక్షల మందికే ఇస్తే మిగిలిన 31 లక్ష మంది పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 44 లక్షల మందికి ఇచ్చినాం. మరి రాష్ట్రంలో ఒక్క పిల్లోడు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 44 లక్షల మందికి ఇచ్చింటే, 2, 3, 4 పిల్లలుంటే ఆ సంఖ్య 54 లక్షలేనా? మరి నీ నోటితోనే 23 లక్షలు పైబడి అర్హత కలిగిన పేద విద్యార్థులు ఉండారు అమ్మఒడికి అని చెప్పిన నీవు, విమర్శించిన నీవు, ఈరోజు 54 లక్షలకే ఇస్తే మరి మిగతా 30 లక్షలు దీన్ని ఏమంటారు అని ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే, లోకేష్ గారి మాటల్లోనే 23లో ఆయన మాట్లాడిన మాటలు, కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజులు జయిస్తానట్టుంది జగన్ మోసపురెడ్డి యొక్క అమ్మఒడి పథకం తీరు. తేదీల మతలబులతో 1 ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1000 రూపాయలు కోతబెట్టి అమ్మఒడిని అర్ధవడిగా మార్చినావు నీవు. ఇది ఆయన మాట్లాడిన మాటలు. ఎవరు మాట్లాడిన మాటలు? లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, 1000 రూపాయలు స్కూళ్ళ యొక్క మెయింటెనెన్స్ కోసం మేము తీసుకుంటే మేము మోసం చేయలే, మేము చెప్పి మోసం చేయలే. 15,000 రూపాయల చొప్పున ఇస్తూ 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి నిజాయితీగా స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటే ఇది అమ్మఒడి కాదు, అర్ధబొడి, అసంపూర్ణమైన ఒడి, కోతలు పెడతాను అని చెప్పి మాట్లాడిన ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 15,000 నేను ఇస్తాను, 4 పిల్లలుంటే 60,000, 3 పిల్లలుంటే 45,000, 2 పిల్లలుంటే 30,000, 1 పిల్ల ఉంటే 15,000, లెక్కాచారాలు సహా 60,000, 45,000, 30,000, 15,000 అని చెప్పి ఇప్పుడు 13,000 ఇచ్చినావు. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అంట. మేము నిజాయితీగా చెప్పి 1000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసుకుంటే నువ్వు 15 ఇస్తాను మెయింటెనెన్స్కి తీసుకోనని చెప్పి ఇప్పుడు 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి నువ్వు తీసుకుంటే మరి ఈ పథకాన్ని ఏమనాలా? మాది అర్ధ ఒడి అయితే నీది పావలా ఒడి అవుతుంది. ఇప్పుడు మాది ₹1 ఒడి అయితే నీది పావలా ఒడి అవుతుంది. ఇప్పుడు 83 లక్షల మందికి ఇవ్వాల్సింటే 54 లక్షల మందికి ఇస్తావు. 15,000 ఇవ్వాల్సింటే 13,000 ఇస్తావు. అది పోయిన సంవత్సరం ఇవ్వాల్సింటే పోయిన సంవత్సరం ఎగరగొడతావు, ఈ సంవత్సరం ఇస్తావు. అంటే ఈ తల్లికి వందనం పథకములో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పథకాన్ని 1 సంవత్సరం ఎగరగొట్టినాడు. 83 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సింటే 54 లక్షల మందికి ఇచ్చినాడు. 15,000 రూపాయలు ఇవ్వాల్సింటే 13,000 రూపాయలే ఇచ్చినాడు. తాళమాపురంలో మా సాంబశివారెడ్డి చెప్తున్నాడు, 549 మందికి ఇచ్చినామన్నా మా గ్రామంలో, ప్రొద్దుటూరు నియోజకవర్గం తాళమాపురం గ్రామంలో 549 మందికి ఇచ్చినాం మనం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇద్దరి పిల్లల చొప్పున పెరుగుతారా తరుగుతారా? పెరగాల. 549కి పైన 40, 50, 60 పెరగాల. 49 మంది అనర్హులని చెప్పి తీసేసినారంట. ఈ 549 మందిలో 40 మందిని అనర్హులని తీసేసినారు. ఏమి అనర్హులని కారణం తీసేస్తే 300 యూనిట్లు కరెంటు కాలుస్తున్నారు, 4 వీలర్ వెహికల్ ఉంది, 10 ఎకరాలు భూమి ఉంది, రేషన్ కార్డు లేదు. ఇంకా ఇవి కాకుండా ఘోరం ఏం తెలుసునా, ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఇంట్లో ఎవరికన్నా వస్తా అంటే లే, ఆ పథకంలే. పోనీ ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా కట్టినావా అంటే అది ఫీజు రియంబర్స్మెంట్ కట్టలే. ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా కట్టకపోతేవి అది వస్తాంది పలాని పిల్లోనికి అని చెప్పి వాళ్ళ చెల్లెలకో తమ్మునికో అమ్మఒడి ఎగరగొట్టివి. 300 యూనిట్లు అని చెప్పి కరెంట్ అని చెప్పి అదొకటి పెట్టివి. 1000 చదరపు అడుగులు ఇండ్లు టౌన్లో ఉంటాయని చెప్పి అదొకటి పెట్టివి. ఈ నిబంధనలన్నీ గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆంక్షలు పెడతావా అని మాట్లాడినావు నువ్వు. అమ్మఒడి పథకాన్ని ఇవ్వకుండా ఉండడం కోసం ఆంక్షలు పెడతావా అని చెప్పి మమ్మల్ని విమర్శించిన ఓ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంది